సార్ మీరందరూ ఇటు చూడండి ఇక బాగాలైతే మళ్ళీ యానిమల్ని దాన్ని కట్ చేసి దొరికింది మనకి. తర్వాత అది చూస్తే మొదల్లో చోరీ అయింది అని తెలిసింది. తర్వాత అంతకుముందు నిర్మల్లో కూడా ఒక వెహికల్లో వచ్చి ఆవులు ఎత్తుకెళ్ళిపోయారు. తర్వాత నర్సపూర్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని అయినాయి, కుబీర్లో అయినాయి, పార్దీపీలో అయినాయి, బైన్సర్ రూరల్లో, తర్వాత ఇంకా చుట్టుపక్కల చాలా అవుతూ ఉన్నాయి. అయితే మనము దాని మీద దృష్టి పెట్టి ఇది ఎవరు చేస్తుంటారో అనేది చాలా రోజుల నుంచి ఒక టీమ్గా ఏర్పడి చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన మెయిన్ క్లూ మనకి ముదోల్ ఏరియాలో జరిగిన దొంగతనంలో వచ్చింది. అక్కడ ఒక సీసీ ఫుటేజ్ క్యాప్చర్ అయింది మనకి. ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తాను. సో ఆ సీసీ ఫుటేజ్లో మనకి కొద్దిగా ఒక ఇన్నోవా వెహికల్ వెళ్తున్నట్టు కనిపించింది. సో ఆ ఇన్నోవా వెహికల్ మనము దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో అక్కడ కూడా ఒక ప్లేసెస్ కూడా మనకి ఐడెంటిఫై అయినాయి. దాన్ని ట్రేస్ చేసుకుంటూ మన టీం ఒకటి స్పెషల్ టీం వైజా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీము ఒకటి నాందేడ్ వెళ్ళడం జరిగింది. అదే సీసీ కెమెరాస్ ట్రేస్ చేసుకుంటూ నాందేడ్ వెళ్ళారు. అక్కడ నాందేడ్ వెళ్ళినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక సోహెల్ అనే అతను 40 మెంబర్స్ని ఒక గ్యాంగ్గా ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక గెరాజ్ పెట్టుకున్నాడు పెద్దది. ఆ గెరాజ్లో ఇన్నోవాస్, తర్వాత బొలెరోస్ ఇవన్నీ కూడా వెనకాల సీట్స్ తీసేసి అంటే పశువుల్ని ఎక్కించడానికి వీలుగా ఉండేలాగా మోడిఫై చేసి ఆ 40 మెంబర్స్ తోటి అతను వివిధ ప్రదేశాల నుంచి మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాల నుంచి నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ పశువుల దొంగతనాలు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. చేసి కొన్నిసార్లు వాళ్ళు అన్ని కట్ చేసి మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో బీఫ్ నిషేధం ఉంది. సో మన బోర్డర్స్లో కట్ చేసి తీసుకెళ్తున్నారు. అలాగే కొన్నిసార్లు లోకల్ కురేషీస్కి అమ్మేస్తున్నారు. సో ఇలా జరుగుతూ ఉందని మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మన పోలీసులు వచ్చిన విషయం తెలిసి నాందేడ్ నుంచి వారు అక్కడ నుంచి పారిపోయారు. వాళ్ళని మన టీం ఫాలో చేస్తూ మహారాష్ట్రలో ముంబై వెళ్ళారు. ముంబై నుంచి కూడా వాళ్ళు తప్పించుకున్నారు. మనకి అక్కడ సంబంధించిన మనం టీం ఒకటి టెక్నికల్గా ఇక్కడ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మన టెక్నికల్ టీం ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి ఈ టీము వీళ్ళు అజ్మీర్ దగ్గరలో ఉన్నారు అనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అజ్మీర్కి మన నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనాని పంపించడం జరిగింది. అక్కడ కొంతమంది ఆఫీసర్స్ కూడా వెళ్ళారు. మన ఎస్పీ ఇన్స్పెక్టర్ ఇంకా సిసిఎస్ వాళ్ళు వెళ్ళారు. సో వీళ్ళందరూ కలిపి అక్కడ తలదాచుకున్న 7 మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ అరెస్ట్ చేసి అక్కడే లోకల్గా రిమాండ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళని మనం మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే బైన్సాకి సంబంధించిన ఒమర్ ఖురేషి తర్వాత ఖలీల్ అనేవాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, లాజిస్టిక్స్ సప్లై చేస్తున్నారు. అండ్ లాజిస్టిక్స్ అంటే ఈ మత్తు ఇంజెక్షన్స్ ఇవన్నీ, తర్వాత వెహికల్స్ అరేంజ్ చేయడం లేదా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కొనడం ఇవి కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా ఇప్పటి వరకు మనం ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశాము. ఇద్దరిని ఇంతకుముందు మన ఎస్పీ అవినాష్ ముదోల్లో ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చూపించారు. తర్వాత మిగిలిన 7గురిని మనము రాజస్థాన్ అజ్మీర్లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చాము. ఇక్కడ రాత్రి మళ్ళా ఉమర్ ఖురేషి అండ్ ఖలీల్ టోటల్ 11 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. ఇందులో ఇద్దరు ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఒకరు రాజు అండ్ ఒకరు తయ్యబ్ అనేసి. రాజు నాందేడ్కి సంబంధించిన వ్యక్తి అండ్ తయ్యబ్ వచ్చేసి మన బైన్సాకి సంబంధించిన వ్యక్తి. సో ఈ కేసులో చాలా కష్టపడ్డారు, చాలా రోజులు ఇంటికి రాకుండా అటే పనిచేశారు. ముఖ్యంగా మన ముదోల్ సిఐ మల్లేష్, తర్వాత బైన్సా రూరల్ ఎస్ఐ శంకర్, ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 10 days వెళ్ళారు. కొంతమంది మన ఎస్బీ ఇన్స్పెక్టర్ వాళ్ళు అండ్ మన రాజేష్ కూడా రాజస్థాన్ అండ్ మొత్తం టోటల్ అంతా కూడా అవినాష్ ఇదంతా సూపర్వైజ్ చేశారు.
నైలు అండ్ బైక్స్ టౌన్ సిఐ అండ్ ముదోల్ ఎస్ఐ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండి ఏమి సపోర్ట్ కావాలన్నది చూస్తున్నారు. టెక్నికల్ సపోర్ట్ కానీ ఏ రకమైన సపోర్ట్ కానీ. సో ఈ కేసు అయితే వాళ్ళ దగ్గర అక్కడ బైక్సాల్లో అదే అజ్మీర్లో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ తర్వాత 36,000 క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర పశువులకి ఇంజెక్షన్స్ చేసి అనస్థీషియా ఇచ్చే ఇంజెక్షన్ కూడా ఒకటి అజ్మీర్లో వాళ్ళ రూమ్లో సీజ్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి రైతులకి చాలా మేలు కలిగించే డిటెక్షన్ ఇది. దీనివల్ల మొత్తం పశువుల దొంగతనాలన్నీ ఆగిపోతాయని ఆశిస్తున్నాను.